కలెక్టరేట్లో జరిగిన జనాభా లెక్కల సెన్సస్ సమావేశంలో జిల్లా అసిస్టెంట్ ఆఫీసర్ శ్రీనివాసరావు, డిఆర్ఓ శనగోలు పాల్గొన్నారు. ఈరోజు ప్రకాశం జిల్లాలో జిల్లా స్థాయి మరియు మండల స్థాయి అధికారులకు జనాభా గణన 2027కి సంబంధించి శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మీకు తెలిసిందే, ఈసారి జనాభా గణన డిజిటల్ మోడ్లో జరుగుతుంది. సో మనము ప్రతి మండలాన్ని రెవెన్యూ గ్రామాలుగా తీసుకొని రెవెన్యూ గ్రామాన్ని బ్లాకులుగా విభజించి ప్రతి బ్లాక్ను కూడా ఆన్లైన్లోనే మనం బ్లాకులు గీసి కన్సర్న్ 8 మందికి సూపర్వైజర్స్కి మనకి ఫీల్డ్కి పంపిస్తాము బ్లాకులుగా గీసి. సో ఈసారి ఏంటంటే జనాభా గణన మీకు తెలిసిన 2 పద్ధతుల్లో జరుగుతుంది. మొదటి ఫేజులో అంటే ఇళ్ల గణన, రెండో ఫేజులో జనాభా గణన చేస్తాం అన్నమాట. అలాగే కుల గణన కూడా మనం రెండో ఫేజ్లో చేస్తాము. సో ఈ ఫస్ట్ ఫేజ్ అనేది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 1/5/2026 నుండి 30/5/2025 అంటే మే నెల మొత్తం కూడా ఇళ్ల గణన చేయబోతున్నాము. దానికి ముందుగా స్వీయ గణన అనేది ఒక కొత్త ప్రజలే వాళ్ళ ఇంటి వద్ద నుంచి వాళ్ళ వివరాలను నింపుకునే ఒక కొత్త పోర్టల్ని మేము తీసుకొచ్చాము. అంటే ప్రజలే వాళ్ళ యొక్క వివరాలని వాళ్ళ యొక్క మొబైల్లో లేకపోతే వెబ్ పోర్టల్లో కానీ ఆన్లైన్లోనే నమోదు చేసుకోవచ్చు. ఇది ఒక కొత్త ప్రక్రియ. సో జనాలందరికీ కూడా ఈ ఫెసిలిటీ కనిపించాము. అలాగనే ఈ 2027 సెన్సస్ అంటే జనాభా లెక్కల సేకరణ ప్రోగ్రాం స్టార్ట్ అయింది. ఈరోజు మన ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం ప్రకాశం జిల్లాలో స్టేట్ నుంచి వచ్చినటువంటి ట్రైనర్స్, మన జిల్లాలో ఉన్నటువంటి మాస్టర్ ట్రైనర్స్కు, తర్వాత వివిధ రకాల క్యాడర్లలో ఉన్నటువంటి అధికారులకు, మండల స్థాయిలో ఉన్నటువంటి తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తర్వాత అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్, టెక్నికల్ ఆఫీసర్స్, సిఓజెడ్పి, సిపిఓ గారు, తర్వాత డిపిఓ గారు, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, సిపిఓ అండ్ వాళ్ళ స్టాఫ్, వీళ్ళందరికీ ట్రైనింగ్ కండక్ట్ చేస్తూ ఉన్నాము.